తదుపరి ధనురాశి. ఈ పరాభనామ సంవత్సరంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందని ఆలోచించే ముందు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవి ధనురాశిలోకి వస్తాయి. ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందంటే ఆదాయం 14, ఏం 11 గాను, రాజపూజ్యం 5, అవమానం 6 గాను కనపడుతుంది. అయితే ఈ సంవత్సరం సర్వసామాన్యంగా గోచారరీత్యా ఆలోచించినట్లయితే శ్రమకు తగ్గ ప్రయోజనం అనేటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే కొన్ని ముఖ్య కార్యాలు వాయిదా పడడం తప్పదు, వాయిదా వేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చులకన భావం మీపై ఉంటుంది. ఒక అసమర్థత అనేటువంటి భావన, విషయాన్ని వ్యక్తీకరించలేరు అనేటువంటి భావన మీ మీద ఉంటుంది. అక్టోబర్, నవంబర్లో అనారోగ్య సూచన ఉంది. ఆ మాసాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెడు సహవాసాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వ్యాపారంలో పోటీ అనేటువంటిది పెంచుకోకండి. అలా పెంచుకోవడం వల్ల నష్టాన్ని పొందేటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులకు సామాన్య ఫలితంగా కనబడుతుంది. రాజకీయ నాయకుల యొక్క పదవులు కొంత భంగం కలిగేటువంటి పరిస్థితిగా కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో ధనురాశి వారికి విమర్శలు అనేటువంటివి ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు కట్టగలుగుతారు. అది మీరు చేయలేదు, మీరు నిబద్ధతగా ఉన్నారు అనేటువంటి భావనని మీరు తిప్పికొట్టగలుగుతారు. అనారోగ్య సూచన అనేటువంటిది ఉంది. అలాగే ఊహించిన పనులు కొన్ని పూర్తవుతాయి. మీరు అనుకుంటారు, అవి పూర్తవుతాయి. విద్యార్థులకి కష్టిస్తే మాత్రం సత్ఫలితం సంపూర్ణంగా లభించేటువంటి అవకాశం ఉంది. మే నెలలో కనుక ఆలోచించినట్లయితే అధికారులు పూర్తి ఒత్తిడి ఉంటుంది, అధికారుల ఒత్తిడి. అలాగే అవసరానికి తగ్గ ధనం అనేటువంటిది అందుతుంది. మీకు రావాల్సినటువంటి ధనం వస్తుంది. కుటుంబంలో సౌఖ్యత, సుఖము ఉంటుంది. వాహనాల పట్ల కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. సంతానంలో ఒకరికి ఉద్యోగము, వివాహము అయ్యేటువంటి అవకాశం కూడా మే నెలలో ఈ ధనురాశి వారికి కనబడుతుంది. ఇక జూన్ నెలలో కనుక ఆలోచించినట్లయితే చికాకులు అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంది. అనూహ్యమైనటువంటి బదిలీలు ఉంటాయి. విమర్శలు అనేటువంటి వస్తాయి. ఆ విమర్శల్ని కొంచెం సంయమనంగా మీరు తట్టుకుని ఎదరకు వెళ్ళాలి. 20 తర్వాత వివాదాలన్నీ కూడా 20వ తారీఖు దాటిన తర్వాత వివాదాలు అనేటువంటివి ఉంటాయి. కానీ కొంచెం సర్దుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. మీ మౌనమే మీకు శ్రీరామ రక్ష. ఇక జూలై నెల ఆలోచించినట్లయితే ఉద్యోగులకు పనిష్మెంట్లు ఉంటాయి. మీరు చెప్పినటువంటి బాధ్యతను వహించలేదు అనేటువంటి ఆగ్రహాలు ఉంటాయి. 2వ వారంలో కుటుంబం యొక్క సహకారం పొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు మెల్లిగా ఉత్తీర్ణత పొందేటువంటి దిశగా ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వాహనాలు కొనడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ వాహనాలు తగిన సమయంలో మీకు అందడం వల్ల మంచి ప్రయోజనం పొందేటువంటి పరిస్థితులకి ఆయా ప్రాంతాలకి చేరుకోగలుగుతారు. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే స్నేహితుల పట్ల కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. మౌనం అన్ని విధాలా కూడా చాలా ఉత్తమంగా కనబడుతుంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఉండేటువంటి అవకాశం ఆగస్టు నెలలో కనబడుతోంది. మధ్యవర్తిత్వం అనేటువంటిది మీకు చాలా చాలా ఇబ్బందికరమైనటువంటిది. మధ్యవర్తిత్వం వహించడం అంత మంచిది కాదు. ఇక సెప్టెంబర్ నెలలో కనుక ఆలోచించినట్లయితే ఖర్చులు అనేటువంటివి అధికంగా ఉంటాయి. చికాకులు అనేటువంటివి ఉంటాయి. చిన్న విషయాలకే వివాదపడవలసిన పరిస్థితులు, మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో పెరిగేటువంటి అవకాశం ఉంది. గృహ రిపేర్లు ఉంటాయి. విద్యార్థులకి నిర్లక్ష్యమే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మీ నిర్లక్ష్యాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే విషయాల వల్ల ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనవల వల్ల పెద్ద వయసులో ఉన్నవారికి ప్రయోజనం కలిగే విషయం కనబడుతుంది. కుటుంబ వ్యక్తుల సహకారం చాలా సంపూర్ణంగా కనబడుతుంది. జాయింట్ వ్యాపారస్తులకి కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కొన్ని వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉంది. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు అన్ని విధాలా కూడా ఉపయోగపడేటువంటి అవకాశంగా కనబడుతుంది. నవంబర్ కనుక ఆలోచించినట్లయితే అన్నిటా కూడా మేలు జరిగేటువంటి విషయంగా ఉంది. ప్రమాదాలు ఉంటాయి, కొంత జాగ్రత్తగా ఉండాలి. గృహారంభాలు జరిగేటువంటి పరిస్థితి, శంకుస్థాపన చేస్తారు. వివాహ నిశ్చయాలు జరిగేటువంటి అవకాశం నవంబర్లో కనబడుతుంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్టయితే విరోధాలు అన్ని చోట్ల పెరిగేటువంటి సర్వత్రా పెరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఇంట్లో. అలాగే ఖర్చులు, శుభకార్యాల నిమిత్తంగా ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశం. వ్యాపారంలో సరుకు నిల్వ చేయడం వల్ల నష్టం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాని విషయంలో సరుకు నిల్వ చేయకుండా తగుమోస్తరుగా వ్యాపారం చేయడం చాలా మంచిది. ఇక 2027 జనవరి కనుక ఆలోచించినట్లయితే మొదటి 2 వారాలు సామాన్యంగా నడిచేటువంటి పరిస్థితి. తర్వాత 2 వారాలు కూడా కొంత ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి కలిగేటువంటి పరిస్థితి. ఎవరిపైనా ఆధారపడ్డప్పటికీ కూడా అది ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి వాళ్ళు చేస్తారే, వాళ్ళు ఉన్నారు అనేటువంటి ధైర్యంతో మీరు
నిర్మలంగా ఉన్నట్లయితే ఆ పనులు ఆటంకం అవుతాయి, ఇంట్లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది. వాయిదాలు అనేటువంటి వేయద్దు, ఎప్పటిపైనప్పుడు పూర్తి చేసుకోవడం వల్ల అద్భుత ఫలాల్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే కొన్ని పనులు ఆటంకం కలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రారంభించి ఆపేయవలసిన పరిస్థితి, కొనుగోలు అమ్మకాల్లో నష్టాలు వస్తాయి. ఈ రెండిటా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి 100% అమ్మవలసినవి 40-30% మాత్రమే అమ్ముకునే పరిస్థితులు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు. అలాగే అభాండాలు ఉంటాయి మీకు, అలాగే అభాండాలు మేమే పడతాయి. మీరు కూడా కొన్ని విషయాల్లో అభాండాలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భగవద్ధ్యానం చాలా చాలా మంచిది. అభాండాల యొక్క ఆలోచన మానుకోవడం చాలా మంచిది. ఇక మార్చి కనుక ఆలోచించినట్లయితే ఒంటరి పోరాటంగా సాగుతుంది. అర్హత లేనటువంటి వాళ్ళకి ఆ తెలివితేటలు లేనటువంటి వాళ్ళ యొక్క సలహాలు మీరు తీసుకుంటారు, అవి అపార నష్టాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ విషయంలో కొంత ఆలోచించాలి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వారికి కొంత అనారోగ్య సూచన ఉంది, వారిని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అని మొట్టమొదటి మీరు చూపించుకోవడం వల్ల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. అయితే మీరు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందడం కోసం ఈ ధనురాశి వాళ్ళు నవగ్రహ ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన చేయడం, అలాగే గురు రాహు దేవతలకి గ్రహాలకి అంటే శనగలు మినువులు దానం చేయడం వల్ల ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది.